కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన వారి సానుభూతి పరుల ఆస్తులపైన విధ్వంసం అనేది కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ఘటనే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తూ ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రివర్ వ్యూ రిసార్ట్కి సంబంధించినటువంటి ఆస్తుల విధ్వంసానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ యొక్క మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రిజిస్టర్డ్ ల్యాండ్లో ఉన్నటువంటి ప్రహారీ గోడను ఆస్తుల విధ్వంసానికి పూనుకోవడంతో స్థానిక మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అడ్డుకోవడం జరిగింది. ఈ యొక్క విధ్వంసం ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఆలోచనతో వీరంతా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఏదైతే సిపాయి సుబ్రహ్మణ్యం గారు, తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సంఘటనా ప్రాంతానికి రావడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తూ ఉంటే ఈ యొక్క ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనతో వ్యవహరిస్తూ ఉంది. ఏ విధంగా చూడాలంటారు? గెలిచినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగనట్టుగా శ్రీకాళహస్తిలో అసలుకి ఇంత అరాచకం ఎక్కడ చూడలేదు. ఇప్పటికీ 175 ఇల్లు కొట్టేశారు. 175 ఈరోజు కలిపితే 176 ఇల్లులు కమర్షియల్ కొడుతున్నారు. అందరూ కూడా హైకోర్టులో పోయి స్టేలు తీసుకున్నారు. కాళహస్తిలో ఇల్లు కట్టాలంటే పోయేసి కోర్టు పోవాల్సి వస్తుంది. అంటే ఒకప్పుడు గత 70-80 సంవత్సరాలు ఎవరు జోలికి రాలేదు, రాజులు రాలేదు, ఎప్పుడు కూడా ఇవ్వని ఇబ్బంది పెట్టలేదు. మేము 5 సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా కొట్టలేదు. కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మనం కొట్టాలంటే కొట్టేయాలి, నోటీస్ ఉండదు, సర్వేలు ఉండవు, బఫర్ జోన్ అంటారు, దానికి ప్రూఫ్లు ఉండవు. ఇది వచ్చేసి యాక్చువల్గా వచ్చే రిజిస్ట్రేషన్ పేపర్, ఇది పట్టా ల్యాండు, ఇప్పుడుది కాదు ఇది. వీళ్ళే రోడ్డుకు వదిలినారు ఇల్లు. అయినా ఎంత చెప్తున్నా వచ్చి కొట్టేసి దౌర్జన్యం చేసి మేము మీద ఆ కేసులు పెడతాం, ఈ కేసులు పెడతాం అని చెప్పి కొట్టేసిపోవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద పెట్టినప్పుడు ఓన్ గద్దోలో చేశారే, ఈరోజు వచ్చి పట్టా ల్యాండ్లో కొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఒక్కసారి మీరు కాళహస్తి సైడ్ చూడండి, ఇక్కడ పరిస్థితులు గమనించండి, ఇక్కడ గోండాయిజం రౌడీజం ఒకసారి చూడండి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయలేకపోతే ఇదంతా కూడా ఒక విష వేరులాగా అన్ని ఏరియాలకు పారుతుంది. ఖచ్చితంగా ఈ సాంప్రదాయాన్ని మీరు ఖచ్చితంగా దీన్ని ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా ఏది న్యాయం ఉంటే అది చేయమని వాళ్ళకు కూడా ఆఫీసులకు చెప్తా ఉన్నాను. ఆఫీసులు తను ఏది చెప్తే అది చేసేస్తే మీరు కూడా, ఎందుకంటే దేవుడు ఈశ్వరుడు ఎదుర్కొంటానే ఉన్నాడు, కోర్టులు ఉన్నాయి, అన్యాయం అనేది ఎవరు చేస్తే దానికి నేను తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా కూడా దేవుడు అనేవాడు ఉంటారు. కాబట్టి ఇంత అరాచకాలు డెవలప్మెంట్ మీద చూపించండి. మీ అరాచకాలు వీటి మీద కాదు, పేదవాళ్ళ మీద కాదు. ఈరోజు ఎన్ని కుటుంబాలు రోడ్లో నిలబడ్డాయి. కాబట్టి దీన్ని ఉమ్మడి అంటారు కదా, ముగ్గురు చేస్తే అది అంటాం చూడు, ముగ్గురు, ఒకతను డొమెస్టిక్, ఇంకొక అతను వచ్చి ఇంటర్నేషనల్ అంటాం చూడు, ఇటు 3 పార్టీలు ఒకటైనాయి. ఈ 3 పార్టీలు ఒకటయ్యి పేదోడిల్లు కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీ ఇచ్చినారు, మీరు కొడతా ఉన్నారు. మేము ఇప్పుడు అది కొట్టినామని 5 సంవత్సరాలు అమ్మేసినారు కదా గోండాలు, రౌడీలు, వైఎస్ఆర్ వాళ్ళు కరకట్ట మీద కొట్టేసినారంటారు. కరకట్ట మీద లోపల ఉండేదాన్ని గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. చేసిన దానికి దీనికి దాన్ని ముడిపెట్టి ఓన్ చూపించారు ఎలక్షన్ అయిపోయేదాకా కూడా. ఇప్పుడు కూడా మీరు చేసేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా తెలుగుదేశం నిజంగా ఇది రామారావు పాలన లేదు, ఇది ఏ పాలనో నాకు అర్థం కావటం లేదు. కాబట్టి ఇది దయచేసి ఇది అదే 3 పేర్లు దుశ్శాసన అని 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు దీన్ని స్పందన చేయాలి. ఖచ్చితంగా దీన్ని లీగల్గా లేనిపోయినట్టు సృష్టించి ఆఫీసులు పెట్టుకొని కొడతా ఉన్నారు. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా కాళహస్తి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లా కొట్టుకుంటూ పోతే ఒక ఇల్లు కూడా ఉండదు. ఇట్లా కల్చర్ వద్దంటున్నాను. ఇది మనకు లేదు, కాళహస్తిలో లేదు. ఇది పుణ్యక్షేత్రం, ఇక్కడ రోజు గలాట్లు జరుగుతున్నాయి, అది ఆపుకోవాలి. గంజాయి దొరుకుతున్నది, ఆ గంజాయి దొరికినప్పుడు ఎస్పీ గారు అయితే పాపం మొన్న రిప్లై ఇమీడియట్గా ఫోన్ చేసి అన్యాయంగా కేసులు పెడతారంటే వాళ్ళ పేర్లు పెట్టకుండా ఎవరు గంజాయి చేశారు వాళ్ళు పట్టుకున్నారు. ఉన్నది మేము చెప్తున్నాం, ఏమైనా మంచి పని చేస్తే మంచి పని చేశారు, చెడపేరు చేస్తే చెడపేరు చెప్పాను. కాబట్టి ఇటువంటి ఓటు మీద దృష్టి పెట్టే బదులు డెవలప్మెంట్ మీద డెవలప్ పెట్టండి, 10 మందికి సహాయం చేయండి. మేము కడుపుకి అన్నం పెట్టాం, మీరు కడుపు కొడుతున్నారు. కాబట్టి పేరులోనే ఉంది, బియ్యపు వంటి బియ్యం గింజ అన్నం పెడుతుంది,
బొజ్జలంటే బొజ్జ మీద కొట్టేది బొజ్జల ఫ్యామిలీ అనేది మటుకు తెలియజేస్తున్నాను.